ఆ దినాల్లో వచ్చిన వెంటనే వాడు ఎడ్యుకేట్ కానీ వాడు డాక్టర్ కానీ వాడు ఇంజనీర్ కానీ డజంట్ మాట నోరు మూసుకొని అన్నీ చేయాలి. ఫస్ట్ చెప్పుల స్టాండ్, చెప్పులు ఇవ్వాలా, మందిరం అంతా చీపురు తీసుకొని ఓడవాలి. ఆదివారం నాడు లవ్ ఫీస్ట్ పెడతారు. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఓపెన్ ఎయిర్కి పోయి వస్తాం మీటింగ్ అయిన తర్వాత. వాళ్ళకందరికీ రసము సాంబారు పెడతారు. అదంతా కింద కారుతుంది తిన్నప్పుడు. దాన్ని ఏం చేయాలా, నీళ్లు పోసి చీపురులతో శుభ్రం చేయాలి. కిచెన్ దగ్గర వంట వండుతారు. ఆ వంట వండడానికి తుమ్మ మొద్దులు, చింత మొద్దులు, కట్టెలు లారీలతో వస్తాయి. వాటిని ఏం చేయాలి, మేము గొడ్డలు తీసుకొని చెక్కలు మాత్రం కొట్టాలి, కట్టెలు చీల్చాల. వంట వండిన తర్వాత బూడిదంతా ఉంటుంది. ఆ బూడిదనంతటిని వీల్ బ్యారోలు వేసుకోవాలి. వీల్ బ్యారోలు వేసుకొని బయటకు పోయి డస్ట్బిన్లో పోయాలి. ఆడు వండినటువంటి అన్నం తీసుకుపోయి బ్రదర్ సైడు మేము సర్వ్ చేయాలి. కిచెన్లో వంట వండితే బకెట్లు తీసుకెళ్ళిపోయి బ్రదర్ సైడ్ అందరూ కూర్చుంటారు. అల్యూమినియం ప్లేట్లు హాస్టల్లో ఉన్నట్లు బకెట్లు తీసుకుని వచ్చి అందరూ వడ్డించాలి. ఒక్కొక్కరికి ఒక టర్న్. తర్వాత మళ్ళీ సాయంకాలం మీద సైకిల్ తీసుకొని ఒక ఏరియాకు పోవాలి సువార్త చెప్పడానికి. సైకిల్ మీద దానికి డబ్బాలు ఉంటాయి, దాంతో గాస్పెల్స్ వేసుకుంటారు, వేసుకొని పోయి రావాలి. మాకు మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది, ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. మధ్యాహ్నం 11 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది కొన్ని రోజులు. ఇది మా రొటీన్ వర్క్ అనమాట. అక్కడ తర్వాత కొంచెం నమ్మకమైనటువంటి వాళ్ళు అయ్యేటప్పటికి ఆఫీస్ నెక్స్ట్ స్టెప్ అనమాట ఆఫీస్లో. ఆ తర్వాత మంచి నమ్మకంగా ఉంటే అకౌంట్స్లో, లేకపోతే దాసన్ గారు ఉంటే ఆయనకు అసిస్టెంట్స్, ప్రమోషన్ వస్తే ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తారు, మమ్మల్ని సాయంకాలానికి కాటేజ్ మీటింగ్స్కి సీనియర్స్ని పంపిస్తారు. ఆ సీనియర్ వెంబడి మేము పోవాలి. పోయినప్పుడు వాళ్ళని మమ్మల్ని అడుగుతారు, సాక్ష్యం చెప్పు అంటారు. అప్పుడు మేమేం చేయాలి, సీనియర్స్ నడిపిస్తారు, మేమేం చేయాలి, సాక్ష్యం చెప్పాలి. మా ట్రైనింగ్ అది, మా థియాలజీ ఇది కాదు మాది, చెప్పాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్నమాట. ఎవరినే కానీ పైసా అడగకూడదు, విశ్వాసంతో జీవించాలి. అసలు చెప్పకూడదు బయట ఎవరికి కూడా.